ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ పేరు టిప్స్. బ్రో, టిప్స్ అంటే చిట్కాలు కాదు, మనం ఏదైనా సర్వీస్ చేయించుకున్నప్పుడు ఇచ్చే పై డబ్బు. మెయిన్గా ఇప్పుడు జాబ్ లేక జాబ్ కోసం వెతుకుతూ ఇంట్లో వాళ్ళ మనీ మీద బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజంగా చాలా జెన్యూన్గా ట్రై చేస్తుంటారు జాబ్కి, కానీ దొరకదు. ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో లైక్ దట్ ఇనీషియల్గా. ఇప్పుడంటే 16+ years ఎక్స్పీరియన్స్ అంతా ఉంది ఐటీలో, కానీ ఒకప్పుడు నేను కూడా జాబ్ కోసం అటు ఇటు కొన్ని రోజులు తిరిగిన వాడిని. సో నాకు అప్పట్లో ఇన్ని యాప్స్ లేవు మాకు. బేసిక్గా డెలివరీ యాప్స్ అవన్నీ ఉండుంటే మేబీ నేను చేసేవాడినేమో, నా పాకెట్ మనీ కోసం, నా బైక్లో పెట్రోల్ కోసం, ఫుడ్ కోసం, ఇల్లు గడవడం కోసం. అదంతా ఎందుకు అంటే ప్రతివాడు వాడి మనీ వాడు ఎర్న్ చేసుకోవడంలో తప్పులేదు. ఇనీషియల్గా అయినా ఏదైనా చిన్న జాబ్ అయినా, అంటే చిన్న పెద్ద అయిన జాబ్ లేదని నేను ముందు కూడా చెప్పాను ఒకసారి పాడ్కాస్ట్లో. నాకు తెలిసింది జాబే, అది చిన్నది పెద్దది కాదు. నువ్వు చేసేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేసి ఆ పని కంప్లీట్ చేస్తే అది జాబ్. స్మాల్ జాబ్, బిగ్ జాబ్ అనే కాన్సెప్ట్ లేదు, మనది మన మైండ్లో మనం క్రియేట్ చేసుకున్నది. ఇప్పుడు కొంతమంది కంప్లైంట్ చేస్తారు మనకి బేసిక్గా, ఎందుకు ఈ జాబులకి వెళ్ళాను అంటే టైం వేస్ట్ భయ్యా, లేకపోతే టిప్స్ ఏం రావు భయ్యా, ఈ పెట్రోల్కి వాటికి అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ఎండలో అటు ఇటు వెళ్ళడం అదంతా. దాని బదులు నేను పలానా కోర్స్ చేసుకుని ఒక 1-2 monthsలో కష్టపడితే జాబ్ వచ్చేస్తుంది. నిజమే, అదంతా నిజమే. కానీ ఈ 1-2 months కూడా నువ్వు డిపెండ్ అవుతున్నావు కదా ఎవరి మీదనో, మీ ఇంట్లో వాళ్ళ మీదనో. సో దాని బదులు నువ్వు జాబ్ చేసుకోవచ్చు అంటే టిప్స్ రావు. టిప్స్ ఎందుకు రావు అంటే మనం ఎప్పుడు టిప్స్ ఇవ్వం కాబట్టి మనం జాబ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎవడెవడు. ఇది ఫస్ట్ పాయింట్. నువ్వు 200 పెట్టి ఏదైనా ఆర్డర్ ఇచ్చుకుంటే అందు మీద ట్యాక్స్, వ్యాటు, గీటు, బ్యాటు అన్నీ వేసుకుని వాడు సర్వీస్ ఫీ, వాడి డెలివరీ ఫీ అన్నీ వేసుకున్నాక 250 ఎంతో అయితే నువ్వు అవతల వాడి చేతిలో ఎంత పెడుతున్నావు అనేది ఒకసారి ఆలోచించు. పై డబ్బు, ఈ ట్యాక్స్లు అన్నీ పోను, నువ్వు టిప్ కింద ఎంత ఇస్తున్నావు ఆలోచించు. టిప్ మినిమం ఎప్పుడైనా సరే రూల్ ఆఫ్ థంబ్ మినిమం 10%. నువ్వు 200 పెట్టి ఆర్డర్ ఇస్తున్నావు అంటే వాడి కనీసం 20 అయినా ఇవ్వాలి. అది మినిమం అన్నాను. అందుకని నువ్వు 2000 పెట్టి ఏదైనా ఆర్డర్ ఇచ్చావంటే నువ్వు కనీసం 200 అయినా చూడడానికి రెడీగా ఉండాలి. నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది వింటరు, బాగా చల్లగా ఉంది. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు టిప్ పెట్టడం మర్చిపోయారు. ఆన్లైన్లో వాడు డెలివరీ వాడు వస్తాడు డెలివరీకి, బట్ టిప్ పెట్టడం మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోతే అతనేమో డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడు పెట్టేసి వెళ్ళిపోతాడేమో, ఫుడ్ వాడు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కాబట్టి వాడు వెళ్ళిపోతాడేమో, టిప్ ఇవ్వలేదు. మళ్ళీ వాడు కష్టపడి వచ్చాడు కదా, ఆ టిప్ అందులో లేదు, వీడికి ఇవ్వాలి అని చెప్పి ఇతను డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. అతను వచ్చి ఇలా వెళ్ళిపోతాడేమో అని చెప్పి వచ్చాడు. వాడు వచ్చాక చల్లో వెళ్ళి బయటకు వెళ్ళి వాడికి టిప్ ఇచ్చాడు. నేను అన్నాను, అక్కడ పెట్టేయచ్చు కదా టిప్పు, ఇన్ కేస్ నీకు ఇవ్వాలనిపిస్తే అక్కడే వదిలేయచ్చు కదా అంటే, నో దే డిడ్ సర్వీస్, వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. ఇంత చల్లో వాడు వచ్చి డెలివర్ చేశాడు, అండ్ మనం పే చేసింది ఏది వాడి పాకెట్లోకి వెళ్తుంది, అది కంపెనీ వాడు చూసుకుంటాడు, ఆ రెస్టారెంట్ వాడు తీసుకుంటాడు. ఇతను ఇంత టైం స్పెండ్ చేసి చల్లో వచ్చి ఇంత చేసినందుకు మనం ఎంతో కొంత మినిమం ఇవ్వాలి. అంటే ఎంత ఇచ్చావన్నాను నేను టిప్. క్లోజ్ ఫ్రెండే కాబట్టి అడిగాను, నేను జనరల్గా అడగకూడదు. మనకు తెలియని వాళ్ళని, లేకపోతే మనకి అప్పుడప్పుడు పరిచయం అయిన వాళ్ళని, ఆఫీస్లో వాళ్ళని అయితే డిఫరెంట్గా అడగకూడదు ఎంత ఇచ్చావు టిప్ అని. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఎంత ఇచ్చావు టిప్ అని అడిగాను. అంటే వాడు 20% ఇచ్చాను అన్నాడు. ఓ దట్స్ నైస్ అన్నాను. అంటే వాడు చెప్పాడు, యా వీ హ్యావ్ టు టిప్ దెమ్ మినిమం 10%, అండ్ 20% నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ రియల్లీ విల్లింగ్ టు, నీకు ఏమీ అవ్వదు 20% ఇస్తే అంటే ఇవ్వు, పర్లేదు. అంటే అప్పుడు వీ డిస్కస్డ్ లాట్ అబౌట్ ఈ పాయింట్ మీద. ఏంటంటే మెయిన్గా పనిచేసే వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళకి పార్ట్ టైం జాబ్లు కాలేజీలో వాటిలో దొరక్క దే వర్క్ హియర్ ఇన్ రెస్టారెంట్స్. అందుకే మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి స్టడీకి దానికి హెల్ప్ అవుతుందని. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే టిప్ ఇస్తే అదేదో పెద్ద నేరమో, లేకపోతే టిప్ ఏదో మన ఆస్తి పోతుందేమో టిప్ ఇస్తే అనే టైప్లో ఫీల్ అయిపోతాం. అసలు ఫుడ్ ఆర్డర్లు ఇచ్చుకుని రెగ్యులర్గా తింటే నీ ఆస్తి పోతుంది, టిప్ ఇస్తే కాదు. ఆ తర్వాత ఈ టిప్పుల వల్ల మెయిన్గా లంచ్కి అయితే 10-15% మినిమము, డిన్నర్లకి అయితే 20-25% ఇస్తారు. డిన్నర్లకి ఎందుకు ఎక్కువ అంటే, డిన్నర్స్కి మెయిన్గా వచ్చేవాళ్ళు మార్నింగ్ అంతా కాలేజు అదంతా చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఈవినింగ్ జాబ్ కోసం ఆఫ్టర్ 6, ఆఫ్టర్ 5 జనరల్గా రెస్టారెంట్స్లో జాయిన్ అవుతారు. అందుకని స్టూడెంట్స్కి వెళ్ళిపోతుందని చెప్పి ఆ విధంగా టిప్స్ డిన్నర్కి ఎక్కువ పెడతారు. అండ్ యూజువల్గా డిన్నర్ మెన్యూ వేరే మీరు ఎక్కడ చూసినా సరే డిన్నర్ మెన్యూ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది నువ్వు డైనింగ్కి వెళ్తే. టేక్అవుట్ అంటే వేరే విషయం. సో టిప్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు టిప్స్ ఇవ్వలేను, ఓకే బాబు నేను నా దగ్గర డబ్బులు లేవు, ఆర్డర్ ఇవ్వడం ఎక్కువ, మన టిప్ ఏంటి దీనికి అనుకుంటే
నువ్వు వెళ్ళి ఫుడ్ తెచ్చుకో. నువ్వు కామ్గా వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకొని ఆన్లైన్లోనే పికప్ పెట్టుకో, క్యారీ అవుట్ పెట్టుకో, అంతేగాని డెలివరీ పెట్టుకోకు. నీ వల్ల అవతల వాడికి రూపాయి ఉపయోగం లేనప్పుడు నువ్వు వెళ్ళి తెచ్చుకోవడంలో తప్పేమీ లేదు. నడ్డి ఉంచి ముడ్డి గదిపి తెచ్చుకోవడంలో అస్సలు తప్పేమీ లేదు. దానివల్ల ఆ డెలివరీ వాడు వేరే చోటుకి వెళ్తే వాడు ఎవడైనా సరే టిప్ ఇచ్చే అవకాశం వాడుకుంటుంది. నీకు ఇవ్వాలని లేకపోతే నువ్వు తెచ్చుకోవడమే. అది మనిషిగా మన కర్తవ్యం. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, వేరే ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్ళాము. ఆ అబ్బాయి పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. పిజ్జా డెలివరీ వచ్చి పిజ్జా డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. నేను అన్నాను, డిడ్ యూ టిప్ హిమ్ అని అడిగాను. అంటే లేదా లైట్ టిప్ ఎందుకు, ఆల్రెడీ డెలివరీ ఫీ నేను $5 పే చేశాను దీనికి అన్నాడు. నేను వెంటనే కిందకి వెళ్ళి అతనికి నా దగ్గర చేంజ్ ఎంత ఉంటే అంత ఇచ్చేసి వచ్చాను. ఆ తర్వాత నా ఫ్రెండ్కి చెప్పాను, వీ నీడ్ టు టిప్ ఆర్ ఎల్స్ వీ నీడ్ టు గో అండ్ పికప్ అని. సో ఇదంతా బేసిక్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏషియన్స్ టిప్స్ ఎవరని మనకి కాదు, తెల్లవాళ్ళకి చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. ఏషియన్స్ అంటే చైనీస్ వాళ్ళు, ఇండియన్స్, పాకిస్తానీ, బంగ్లాదేశీ, శ్రీలంకన్స్ మెయిన్గా వీళ్ళెవరు ఇవ్వరు టిప్స్ అని అమెరికా, కెనడాల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది టిప్ ఇవ్వరు. నా ఆఫీస్లో నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఇండియన్స్. కానీ ఇండియాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైతే జాబ్ లేక ట్రై చేస్తూ ఉన్నారో, కానీ మీ ఖర్చులు మీకు ఉంటాయి. మీ సినిమాకి వెళ్ళడం కానీ, మీరు షికార్లకు వెళ్ళడం కానీ, మీ కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, ఇదంతా పేరెంట్స్కి వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా మీ అంతటి మీకు బైక్ ఉంటే ఈ యాప్స్ అవన్నీ నేను రీసెంట్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు టిప్స్ రావు అనుకోకుండా మీరు ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు టిప్స్ ఇవ్వండి. అండ్ ఇలాంటి జాబులు సైడ్ నుంచి చేసుకోండి ఫర్ సైడ్ ఇన్కమ్, మీ ఖర్చుల కోసం. మీకు నెలకి 1000 వచ్చినా చాలు కదా, 2 సినిమాలు వస్తాయి హాయిగా. దాని గురించి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళని అడగడం ఎందుకు, వాళ్ళ దాని మీద ఉంటున్నాము, మనం బతుకుతున్నాము అని ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు మీకు దానివల్ల. సో ట్రై టు డూ ఇట్ అండ్ కీప్ టిప్పింగ్. ఇదే నా చిన్న టిప్.